ఒక 250 మందిని మేల్ పేషెంట్స్ని తీసుకొని మంగు మచ్చలు ఉన్న వాళ్ళకి స్టడీ చేశారండి ఇండియాలో. ఆ రీసెర్చ్ చేసిన దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చింది. 93 అంటే 93% అంత మంది 7 గంటల పైన సన్లైట్కి ఎక్స్పోజర్ ఎవ్రీడే అవుతున్నారని చెప్పారనమాట. సో మగవాళ్ళలో చర్మంలో నలుపు అనేది కేవలం నలుపు పిగ్మెంటేషనే కాకుండా సన్లైట్ ఎక్స్పోజర్ తోటి అవుతూ ఉంటుంది. ఇప్పుడు ట్యానింగ్ అనేది ఉంటుందండి. ట్యానింగ్ అనేది ఏంటి? చర్మంలో నలుపు అనేది మనం బీచ్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే బయటికి వెళ్ళి వచ్చినా ఒక అరగంటలో నలుపు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది ఒక 2 రోజులు ఉంటాయి, పోతాయి. ఒక వారం రోజులు మనం ట్రిప్ వెళ్ళామనుకోండి, ఆ వారం రోజుల్లో మనకి ట్యాన్ ఎక్కువగా వచ్చింది, కొన్ని రోజుల వరకు ఉండిపోతుంది, పోతుంది. మనకి చాలనాల వరకు అది ఉండిపోతే గనక అది పిగ్మెంటేషన్ లాగా మారిపోతూ ఉంటుంది. ఇది ఎస్పెషలీ కామన్గా మేల్ పేషెంట్స్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే ఇండియన్ రీసెర్చ్ చెప్తుందండి. సో క్రానిక్ లో ఇంటెన్సిటీ సన్ ఎక్స్పోజర్ అనేది ఏంటి, అలానే హై ఇంటెన్సిటీ అక్యూట్ సన్ ఎక్స్పోజర్ అంటే ఏంటి, ఏ విధంగా మగవాళ్ళలో పిగ్మెంటేషన్స్ అనేది వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఆబ్వియస్లీ కదండి, ఇప్పుడు ఒక బకెట్ ఉంది, దాంట్లో ఒక రంధ్రం ఉంది, దాంట్లో నీళ్ళు పోస్తున్నాం. నీళ్ళు పోస్తున్నప్పుడు మనకి సరిగ్గా రంధ్రం మూయకపోతే నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోయినట్టే కదా. సో అది ఎలా జరుగుతుంది, అసలు రంధ్రం ఏంటి, అసలు దానికి జాగ్రత్తగా మనం ఆ రంధ్రాన్ని ఎలా మూయాలి, ఏ విధంగా మనం స్కిన్ని మనం జాగ్రత్తగా చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మగవాళ్ళకి సన్ స్క్రీన్స్ పెట్టుకోవటం అలవాట కాదు. మగవాళ్ళు ఎప్పుడు కూడా సన్ స్క్రీన్స్ పెట్టుకోరు. చర్మాన్ని జాగ్రత్తగా చేసుకుంటారా? చాలా తక్కువ మోతాదులో చేయించుకుంటారు. రెండోది ముఖ్యమైనది, మగవాళ్ళు డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్కి ఇమీడియట్గా వస్తారా? రారు. వాళ్ళు ఎందుకనంటే చేయి దాటినాకనే పిగ్మెంటేషన్ తర్వాతనే వస్తూ ఉంటారు. ఇది రీసెర్చ్ చెప్తుందన్నమాట. అంటే పిగ్మెంటేషన్ వచ్చినాక చాలామంది చెప్పినాక కూడా ఎమోషనలీ స్ట్రాంగ్ ఉండటంతో వాళ్ళకి హయ్యర్ ప్రయారిటీస్, వేరే ప్రయారిటీస్ ఉండటంతో వాళ్ళు డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ అనేది సీక్ చేయరనమాట. అంతలోనే పిగ్మెంటేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత కన్సల్టేషన్ అవుతూ ఉంటారు. సో ట్రీట్మెంట్ అనేది మనకి ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి, ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ప్రివెన్షన్, హెల్తియర్ చాయిస్ అనేది అంటామన్నమాట. సో మనకి నలుపు వచ్చినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హై ఇంటెన్సిటీ సన్లైట్ ఎక్స్పోజర్ అంటే ఏంటి, క్రానిక్ లో ఇంటెన్సిటీ సన్లైట్ ఎక్స్పోజర్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలండి. మనకి సన్లైట్లో ఎప్పుడు కూడా అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు వానాకాలం కదండి, ఇవాళ వానలు పడుతున్నట్టుగా ఉంటున్నాయి కదా, మబ్బుగా ఉంది. సో అక్కడ మనకి ఎండ కనిపించట్లేదు, వేడి కనిపించట్లేదు. అలాంటప్పుడు నాకు సన్ స్క్రీన్ అవసరం లేదు కదా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సన్ స్క్రీన్ అనేది మనకి సన్లైట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకని? అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది మన చర్మం పైనకి ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. సూర్యోదయం అయినప్పటి నుంచి సూర్యాస్తమయం అయ్యేంత వరకు ఖచ్చితంగా సన్లైట్ అనే దాంట్లో మనకు అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది ఉంటుందండి. ఇప్పుడు తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు, పశ్చిమంలో ఉన్న రూమ్లో వెలుతురు వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? మిట్ట మధ్యాహ్నం సూర్యుడు పైన ఉంటాడు, మన బిల్డింగ్ పైన ఉంటారు, కానీ మన చుట్టూరు ఉన్న విండోస్ నుంచి అక్కడి నుంచి సన్లైట్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే లైట్కి రిఫ్లెక్టివ్ ప్రాపర్టీ ఉంటుందన్నమాట. సో లైట్కి రిఫ్లెక్టివ్ ప్రాపర్టీ ఉన్నప్పుడు ఏమవుతుంది, అన్ని చోట్ల నుంచి లైట్ రిఫ్లెక్ట్ అయి మన చర్మం పైన పడిపోతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, మనకి చర్మంలో ఉన్న మెల్నోసైట్ అనే కణం ఉంటుంది. పైన పొర కింద పొర మధ్యలో మనకి ఆ మెల్నోసైట్ అనేది ఉంటుంది. ఈ మెల్నోసైట్ అనేది మన చర్మం లోపలికి నలుపు అనేది ఇచ్చేస్తూ ఉంటుందన్నమాట. అక్కడ నలుపు ఇవ్వటంతో మనకి చర్మంలో నలుపు పేరుకుపోతూ ఉంటుంది. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఇదంతా మెలనిన్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. కానీ అదే సన్లైట్ కనుక క్రానిక్ అంటే ఎప్పుడూ వస్తూ ఉంటే, అంటే రోజువారీగా మనకి ఎన్నో సంవత్సరాల పాటు వస్తే, అలానే లో ఇంటెన్సిటీ అంటే చాలా తక్కువ మోతాదులో మీరు 1 గంట ఇలా వెళ్ళేసి వస్తారు, 2 గంటలు అలా వెళ్ళేసి వస్తారు. ఆ టైంలో మనకి కంటిన్యూస్గా తగలటంతో ఆ మెల్నోసైట్ అనేది ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందనంటే, రోజువారీగా ఇంత ఎండ తగులుతుంది, దానికి తగ్గట్టుగా నేను మెలనిన్ ప్రొడక్షన్ చేయాలి, సో ఇదిగో మెలనిన్ అని చెప్పేసి ఎక్కువ మోతాదులో ప్రొడక్షన్ చేస్తుంది. సో అది రాను అది ఒక ప్రోగ్రామ్ లాగా తయారైపోయి నలుపు అనేది అక్కడ పేరుకుపోవటం జరుగుతూ ఉంటుందన్నమాట. సో సన్ స్క్రీన్స్ అనేది మనం అలవాటు చేసుకోకపోవటంతో చిన్నగా ఎక్స్పోజర్ అవ్వటంతో డైలీ డోస్ మనకి పెరుగుతున్న కొద్దీ మనకి నలుపు అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో చర్మంలో మనకి నలుపు అనేది పెరగడానికని మెయిన్ కారణం ఇది అనమాట.
సో నలుపు అనేది మనకి చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రివెన్షన్ అనేది ఎలా చేయాలి, సన్ స్క్రీన్స్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్ ఎప్పుడు పెడుతూనే ఉండాలి డాక్టర్ గారు అని అడుగుతారు. చాలా ముఖ్యమైన విషయం అండి. సన్ స్క్రీన్స్ అనేటివి ఎక్కువగా మీరు అప్లై చేస్తూ ఉండాలి. చర్మం పైన ఎంత సన్ స్క్రీన్ పెడితే అంత మీకు సన్లైట్ పడకుండా మీకు నలుపు పెరగకుండా అక్కడికి ఆగుతుంది. ఉన్న నలుపు తగ్గించుకోవాలంటే లేజర్స్, పీల్స్ అలాంటివన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో మగవాళ్ళలో చర్మంలో మనకి పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు మనకి ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేస్తాం. సన్ స్క్రీన్స్ అనేది వాడుకుంటామండి. సీరమ్స్ అనేది వాడతాం. సీరమ్స్లో గ్లైకాలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్ ఇలాంటివి అనేక రకమైన సీరమ్స్ ఉంటాయన్నమాట. అయితే మనం ఇంగ్రీడియంట్లో స్ట్రెంగ్త్ పెంచేదానికంటే మనకి సరిగ్గా పనిచేసే సీరం అనేది మనకి ఇంపార్టెంట్ అండి. కాన్సన్ట్రేషన్, ఇప్పుడు ఆడవాళ్ళలో 1% గ్లైకాలిక్ యాసిడ్ యూస్ చేస్తే బాగుంటుంది, నా దాంట్లో 2% యాసిడ్ యూస్ చేస్తే బాగుంటుందా అని చాలామంది ఆలోచిస్తారు. అలా కాదండి. మీకు 1% సరిపోతుంది. 2% పెంచామనంటే మీకు ఇరిటేషన్ అవుతుంది అనమాట స్కిన్లో. సో అక్కడ డ్రైనేజ్ అయ్యి ఇంకా పిగ్మెంటేషన్ పెరుగుతుంది. అలా చేయకూడదు. మీరు సన్ స్క్రీన్ అనేది ఎక్కువగా పెంచాలి. ఉదయం మధ్యాహ్నం అనేది బాగా పెడుతూ ఉండాలి. బయటికి ఎప్పుడు వెళ్తున్నా కానీ పెడుతూ ఉండాలి. ప్రతి 3 గంటలకి మీరు పెడుతూ ఉండాలి, ఒకవేళ మీరు అవుట్డోర్స్ యాక్టివిటీస్ ఉంటే కనుక. సో సన్ స్క్రీన్ అనేది పెంచి, ఫ్రీక్వెన్సీ అనేది పెంచి ప్రివెన్షన్ అనేది చేస్తాం. అంటే మనం ఏదైనా కానీ ఒక దాంట్లో నీళ్ళు నింపుతున్నామనంటే ఆ రంధ్రం లేకుండా ఉండటానికని మనం సన్ స్క్రీన్స్ అనేది పెడతామన్నమాట. అప్పుడు మనకి నలుపు అనేది మెల్లమెల్లగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట. మరి ఉన్న నలుపు ఏదైతే నిండిపోయిన నీళ్ళు వాటిని తీయాలంటే ఎలా? దాన్ని మనం లేజర్ థెరపీస్ చేస్తాం. పికో లేజర్స్ అని ఎక్సలెంట్ లేజర్ టెక్నాలజీస్, ఒక అడ్వాన్స్ టెక్నాలజీస్ అని మన దేశంలో ఇంట్రడ్యూస్ అయిందండి. దాన్ని మనం చేసేటంతో మనకి చర్మంలో ఫ్రెష్నెస్ అనేది, కొల్లాజన్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. సో కొల్లాజన్ అనే దాంతో ఇంప్రూవ్మెంట్ చేయడంతో చర్మంలో మనకి నిగారింపు అనేది కూడా బెటర్గా అవుతూ ఉంటుంది. ఆ ఫ్రెష్నెస్ లుక్, ఆ పిగ్మెంటేషన్ తగ్గడానికని మనం ఈ విధంగా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో మన చర్మంలో మనకి నలుపు వచ్చింది అని అంటే అసలు డయాగ్నోసిస్ ఏంటి? మనకి ట్యానింగ్ అయినా, మెలాస్మానా, ఫోటో ట్యానింగా, లేకపోతే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజసా, లేకపోతే మనకి ఇతరత్ర అకాంథోసిస్ నైగ్రికన్స్, మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషనా, ఎలాంటి జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి, ఏ విధంగా చేయాలనే దాని గురించి అని నేను మీకు చెప్పానండి. ఫస్ట్ స్కిన్ కండిషన్ అనేది మనం డయాగ్నోస్ చేయాలి. మెడ దగ్గర ఇక్కడ నుదుటిపైన ఉంది అని అంటే అది మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ అండి. ఇక్కడ ఈ భాగంలో ఉందంటే మంగు మచ్చలండి. ఇక్కడ చిన్నగా పిగ్మెంటేషన్ వచ్చి ఇక్కడంతా నలుపు అంతా పేరుకుపోతుంది చూడండి, నీలం నలుపు రంగులో, దాన్ని లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్ అని అంటారనమాట. మగవాళ్ళలో ఇక్కడ చిన్న నలుపు లేయర్ అనేది ఇక్కడ మొత్తం అంతా ఫామ్ అయిపోతుంది అనమాట. అది మెలాస్మా, మంగు మచ్చలు అనేటివి అండర్లయింగ్ రీజన్లో ఉంటుందన్నమాట. సో చర్మంలో నలుపు అనేది రావటానికని మనకి మెయిన్ కారణంగా మనం చూసుకోవాల్సిన విషయాలు ఇవి. సో పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి, ట్రీట్మెంట్స్ ఎలా చేయాలనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా చెప్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కి ఈ వీడియోని దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, హైప్ చేయండి. ఎటువంటివైన సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.